ఢిల్లీలో కోర్టులు స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పేరిట బెదిరింపు మెయిల్స్ రావడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. కోర్టు ప్రాంగణాలు ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. పాటియాలా హౌస్ కోర్టు నుంచి మా ప్రతినిధి వెంకటేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉగ్రవాదులకు ఢిల్లీ టార్గెట్ గా మారింది. ఎర్రకోట బ్లాస్ట్ తర్వాత పలు ఉగ్రవాద సంస్థలు బాంబు బెదిరింపులు చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని 4 జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు వచ్చింది. పాటియాలా, రోహిణి, సాకేత్, తీసాజర్ ఈ 4 జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు వచ్చింది. ప్రస్తుతం నేను పాటియాలా జిల్లా కోర్టు వద్ద ఉన్నాను. పారామిలిటరీ ఫోర్సెస్, పోలీసులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. సో లోపలికి వెళ్లి బాంబు స్క్వాడ్స్ తీసుకెళ్లి అక్కడ తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు దాదాపు 2-3 గంటల పాటు కోర్టు లోపల ఆపరేషన్స్ అన్ని కూడా విధులన్నీ కూడా ఆపివేసినటువంటి పరిస్థితి. సో పోలీస్ సిబ్బంది అందరూ కూడా జిల్లా కోర్టుకు చేరుకొని ఇక్కడ తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు డాగ్ స్క్వాడ్, ఇంకోవైపు బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్, ఈ స్క్వాడ్స్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. మొత్తానికి బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా అన్ని కోర్టులో కూడా తీవ్రమైనటువంటి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సో మొత్తానికి చూడొచ్చు, కోర్టు బయటకు వచ్చినటువంటి న్యాయవాదులందరూ కూడా బయట మనకు కనబడుతున్నారు. సో న్యాయవాదులు బయటకు వచ్చి టెన్షన్ గా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. సో గత 10 రోజుల నుంచి ఢిల్లీలో ఎర్రకోట ముందు బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఒక్కసారిగా పోలీసులంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. వరుసగా ఈ దర్యాప్తులో కూడా కంప్లీట్ గా అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఢిల్లీలో డ్రోన్ల ద్వారా డ్రోన్లకు వెపన్స్ బిగించి పెద్ద ఎత్తున దాడులు చేయాలనేటువంటి ఒక సమాచారం కూడా ముమ్మరమైనటువంటి దర్యాప్తులో బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూసాం. సో దేశ రాజధానిలో ఏదో రకమైనటువంటి అలజడి సృష్టించి అశాంతి సృష్టించాలని టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. సో ఆ నేపథ్యంలోనే తాజాగా ఎర్రకోట వద్ద బాంబు పేలుడు జరగడంతో ఢిల్లీ పోలీసులు వీరందరూ కూడా అప్రమత్తమై కంప్లీట్ గా ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా దీనికి సంబంధించినటువంటి తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. ఉదయాన్నే సిఆర్పీఎఫ్ స్కూల్లో కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే ఆ తనిఖీలు చేసిన అనంతరం అది హోక్స్ కాల్ గా తేలిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. లోపల కంప్లీట్ గా పారామిలిటరీ ఫోర్సెస్ అంతా కూడా లోపల తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో కోర్టులన్నీ కూడా ఆపేశారు. కోర్టులు ప్రస్తుతానికి ఎలాంటి పని చేయడం లేదు. ముందు జాగ్రత్త చర్యగా అందరినీ కూడా ఇటు జడ్జెస్ గానీ అలాగే అడ్వకేట్స్ అందరినీ కూడా బయటికి పంపించి ప్రస్తుతానికైతే తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతోంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీలో ఉన్నటువంటి పాఠశాలలకు అలాగే ఇతర కీలకమైనటువంటి సంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. అనేక సందర్భాల్లో 99% ఇవి హోక్స్ బాంబు కాల్స్ గానే ఉంటున్నాయి. కానీ ఎర్రకోట వద్ద జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ దాడి నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఛాన్స్ తీసుకోవడం లేదు, అప్రమత్తంగా ఉంటున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి తనిఖీలన్నీ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పాటియాలా కోర్టు నుంచి కెమెరామెన్ జబ్బర్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.